రైట్ లక్ష్మణ్ గారు, మన సెకండ్ టాపిక్ వెళ్తే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారైన ముదునూరి సత్యవర్ధన్ను చంపాలనే ఉద్దేశంతో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, ఆయన ప్రధాన అనుచరులు ఒక రాత్రంతా చిత్రహింసలు పెట్టారని పోలీసుల దర్యాప్తులో తేల్చారు. తొలుత విజయవాడ నుంచి అతన్ని అపహరించి, భయపెట్టి, బెదిరించి గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు ఉపసంహరించుకుంటున్నట్లుగా అఫిడవిట్పై సంతకాలు చేయించుకున్నారని, ఆ తరువాత న్యాయస్థానానికి తీసుకువెళ్లి ఆ కేసుకు తనకు సంబంధం లేదని, ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనంటూ వాంగ్మూలం ఇప్పించారని గుర్తించారు. ఆ వాంగ్మూలానికి కట్టుబడి ఉండకపోతే సత్యవర్ధన్ కుటుంబ సభ్యులని చంపేస్తామంటూ బెదిరించారని తేల్చారు. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ ఉప్పాల లక్ష్మణ్ గారు అందిస్తారు. లక్ష్మణ్ గారు, వంశీ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలే బయటకు వస్తున్నట్లు తెలుస్తున్నాయి. అంటే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటండి? అంటే ఈ వంశీ కేసులో లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటండి? ఇక్కడ ప్రధానంగా అందులో డెవలప్మెంట్ సరే, ఇప్పుడు వాడు రాజకీయంగా రకరకాల మాట్లాడుకోవచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇది 2022లో కేసు ఆయన మీద ఉన్నటువంటి ఇది తెలుగుదేశం పార్టీ అంటే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడి అంశముగా, ఆ దాడి సమయంలో ఎవరైతే ఫిర్యాదులు చేశారో అప్పట్లో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి వేధించారు, తెలుగుదేశం వాళ్ళ మీద కూడా. సరే, ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉన్నది కాబట్టి సరైనటువంటి చర్యలు తీసుకోకుండా దర్యాప్తు నడుస్తూ ఉంది. సరే, ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ఆలోచించారు ఏం చేయాలా ఏంటి అని. ఎందుకు ఒత్తిడి వస్తుంది తెలుగుదేశం కార్యకర్తల నుంచి విపరీతంగా చంద్రబాబు నాయుడు గారికి ఒత్తిడి వస్తున్నది. నాకున్న సమాచారం మేరకు ఏమి చర్యలు మీరు తీసుకోవడం లేదు, బైక్ పడ్డబోతులు తిట్టాడు అతను వంశీ, అలాగే నాని, మీరు ఏ చర్యలు తీసుకోకుండా అంటే నైతికంగా మనం ఎట్లా పని చేయాలి, ఏ విధంగా పార్టీకి కోసం పనిచేయాలి అనేటువంటిది భాగంగా జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సరే నువ్వు కక్ష సాధింప కాదంటే మనం ఏం చెప్పలేం. రాజకీయంగా ఏదైనా చిన్న అవకాశం దొరికితే కేసు పెట్టేసి దాన్ని కక్ష సాధింపైనా మాట్లాడతాము. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని అంతా అదే. ఇప్పుడు వీళ్ళు చేయరు అని నేనేమో చెప్పడం లేదు. యాక్చువల్లీ ఇప్పుడు కొడాలి నాని గారు కూడా పరారిలో ఉన్నట్టు తెలుస్తోందండి. మరి ఏం చేస్తారు, ఇప్పుడు పాత కేసులు ఉంటాయి, ఇక్కడ అన్ని మిస్ అయి ఉంటాయి, దర్యాప్తు జరగడం లేదు. ఇప్పుడు దర్యాప్తు మొదలు పెడుతున్నారు. వీళ్ళు కూడా చూడమ్మా, రాజకీయ నాయకులు కూడా అంత నోరు జారి వ్యక్తిగత దూషణలకు వెళ్ళి చివరి పుట్టుకల గురించి కూడా మాట్లాడచ్చు మంత్రులుగా ఉండుకొని ఏమంటే సమాజంలో బాధ్యత ఏమి ఉండదు. వీళ్ళకు నోటుకు వచ్చింది మాట్లాడతారు, అధికారం వచ్చే చాలా ఎంత దారుణంగా మాట్లాడారు. ఆయనకి గెలిచింది వంశీ తెలుగుదేశం పార్టీ నుంచి, ఆయన భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉంటూ నువ్వు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయి నువ్వు రాజీనామా చేయలేదు, నువ్వు మళ్ళీ ఎన్నికలకు పోలేదు, అదే సపోర్ట్ చేశావు వైఎస్ఆర్సీపీ. తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు కుమార్తెనే ఆయన మాట అన్నారు. ఆయన మరి కొంచెం అరే నువ్వు ఏ పార్టీ బీఫామ్తో గెలిచావయ్యా చెప్పు. నువ్వు అలా ఓకే, నువ్వు చంద్రబాబు నాయుడు గారు తప్పులు చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేసినా అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు విమర్శలు చేయకూడదని నేను అనటం లేదు. వ్యక్తిగత దూషణలు కుటుంబానికి సంబంధించిన మహిళల జోలికి పుట్టక జోలికి పోయి నువ్వు ఏం సందేశం ఇస్తున్నట్టు మీ ప్రజలకు మీ నియోజకవర్గంలో అరే ఇలా మాట్లాడుకుంటారా అని సందేశం ఇచ్చినట్ట నువ్వు ఎమ్మెల్యేగా ఉండుకొని చాలా దారుణంగా మాట్లాడారు అప్పట్లో. ఎంత దారుణం అంటే యాక్చువల్లీ వైఎస్ఆర్సీపీ లక్ష్మణ్ గారు, వైఎస్ఆర్సీపీని మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ మొత్తం
మ్యాక్సిమం పీపుల్ అవతల వాళ్ళ మీద వ్యక్తిగత దూషణలకే ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు మనకు అర్థమవుతోంది. ఎందుకంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ట్రిగర్ చేస్తే వాళ్ళు డౌన్ అవుతారు అన్న కాన్సెప్ట్లో వెళ్ళినట్టు అనిపిస్తోంది. అందుకే వాళ్ళకి ఆ రిజల్ట్ ఏమో అనిపిస్తోంది. ఇప్పుడు వ్యక్తిగత దాడులకు దిగి సమాజంలో అవమాన పాలు చేస్తే రాజకీయాలు వదిలేసి పారిపోతారు ఎక్కడన్నా. రాజకీయాల్లో ఉండేవాళ్ళు అవును. ఎవరు పారిపోరు, ఎందుకు పారిపోతారు? ఇప్పుడు మరి ఎలా ఎలా ఓడిపోయారు వాళ్ళు? ఎలా చంద్రబాబు నాయుడు గారు గెలిచారు మరి అన్ని సీట్లు? అవును. ఏం జరిగింది ఇప్పుడు చూస్తున్నాం కదా. మరి జనం దాన్ని స్వీకరించారు. అవును. అవి కుటుంబ సమస్యలు. కుటుంబం అనేవి అన్ని కుటుంబాల్లో రకరకాల సమస్యలు ఉంటాయి. నువ్వు రాజకీయ పరంగా నువ్వు ఏదైనా మాట్లాడు, అలాగే ప్రభుత్వ పరంగా ఏదైనా మాట్లాడు, అంతే తప్ప వ్యక్తిగతంగా కుటుంబ జోలికి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. మరి దానికి తగిన పనిష్మెంట్ అనేది జరగాలన్నది ఎవరు మనం కోరకపోయినా కూడా తెలుగుదేశం కార్యకర్తలు కోరుకుంటారా లేదా? అవును. అసలు ఈ సత్యవర్ధన్ కేసులో అంటే టెక్నాలజీ నుంచి ఎలా తప్పించుకుందామని ఇంత ఆయన్ని కిడ్నాప్ చేసి బెదిరించి ఫ్యామిలీ మెంబర్స్ని చంపేస్తామని చెప్పి అంటే ఎలా టెక్నాలజీ నుంచి కూడా ఎలా తప్పించుకుందామని అంటే లేకపోతే ఇవన్నీ బయటికి రావు ఇంకా ఈయన బయటికి రారు అనుకున్నారా? అంటే అంత ఘోరమైన చర్య అన్నీ ఇప్పుడు మనకి విజయవాడ సిపి బయటకు వచ్చి చెప్పింది టెక్నాలజీ ఎవరిని విడిచిపెట్టదు అనే చెప్తూ ఉన్నారు. అన్నీ బయటకు వస్తున్నాయి కదా. అంత ఘోరమైన చర్యలకు పాల్పడటానికి కారణం ఏంటండి? అంత భయం లేని చర్యలు. అంటే 8 నెలలు అయిపోయింది కదా, మా జోలికి ఏమొస్తారు అనేటువంటి ఒక అహంభావము. బాగా డబ్బులు సంపాదించుకున్నారు, పుష్కలంగా డబ్బులు ఉన్నాయి. వాడెవడు కంప్లైంట్ మా మీద కంప్లైంట్ చేస్తాడా అని చెప్పి ఆ కంప్లైంట్ చేసిన అతన్ని తీసుకెళ్లిపోయి అదిరించో బెదిరించో ఏం చేశారో కోర్టులో ప్రవేశపెట్టి విత్డ్రా చేసుకుంటున్నట్టు చెప్పించారు. చెప్పిన తర్వాత ఇప్పుడు వాస్తవాలు బయటపడుతున్నాయి. అతన్ని కిడ్నాప్ చేశారని, తీసుకెళ్లారని, బలవంతంగా చేయించారు. ఎవరైనా ఆయన ఒక ఎస్సీ ఎస్టీ అనుకుంటా, ఆయన ఒక ఎస్సీ ఎస్టీ అనుకుంటా కదండి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టినట్టున్నారు. అంతే కదా. మరి ఇప్పుడు ఇక్కడ ఆలోచించాల్సింది ఏమిటంటే ఈ ప్రభుత్వము అంటే భయము లేదు తప్పు చేసిన వాళ్ళకి అని ఒక సిగ్నల్ వచ్చింది ఇప్పుడు. ఎందుకు అంటే ప్రతిదీ ఆలస్యం అవుతున్నది చర్యలు తీసుకోవడం. ఇప్పుడు వాళ్ళందరూ ఏం ప్రశ్నిస్తున్నారు? తెలుగుదేశం కార్యకర్తలు అరే ఎన్నో అవినీతి పనులు చేశారు అంటున్నారు. మరి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అవినీతి కేసు కూడా నమోదు కాలేదు కదా. అవును. ఎందుకు ఆయన వదిలిపెడుతున్నారని చర్చించుకుంటున్నారు. ఇప్పటి వరకు ఒక్క అవినీతి కేసు కూడా ఆయన మీద నమోదు కాలేదండి. మరి కారణం ఏంటి? 8 నెలలు అయిపోయింది. అదే తెలుగుదేశం కార్యకర్తలు కానీ కేడర్ కానీ అంటే అసంతృప్తిగా ఉన్నది ఇలాంటి వ్యవహారాలకే. అందుకే ఇప్పుడు స్పీడప్ చేస్తూ ఉన్నట్టున్నారండి.